నంద్యాలలో కంపు కొడుతోంది. మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది. జిల్లా కేంద్రమైన నంద్యాలలో 3 లక్షల జనాభా ఉండగా 42 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే కౌన్సిలర్లు అధికారులు ఎక్కడా కూడా పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి పన్ను, కుళాయి పనులపై చూపిస్తూ శ్రద్ధ పారిశుధ్యంపై ఎందుకు చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 42వ వార్డులోని నిధులే కాదు, ఇక ప్రధాన వీధుల్లో కూడా సైతం పారిశుధ్య నిర్వహణ వైఫల్యమైనట్లు కనిపిస్తుంది. ప్రధాన వీధుల్లో మురికినీటి కాలువల దుస్థితి పరిశీలిస్తే చాలు నంద్యాల నగర పాలన సిబ్బంది తీరు మాటలు జాస్తి పారిశుధ్యం నాస్తి అన్న తీరును తలపిస్తోంది. శివారు కాలనీలో పారిశుధ్యం పడకేసింది. సరైన డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలని పట్టణాలు కోరుతున్నారు. దోమలు కూడా ఉన్నాయి. వాసన ఉంది. దోమలు అవును వాంతిస్తుంది. మున్సిపల్ వారమ్మా మున్సిపల్ పట్టించుకున్నారు. తీసి అట్నే పెట్టిపోతున్నారు వాళ్ళు. అంపు అల్లాడిపోతున్నారు. కుక్క చనిపోయింది. వాసన వాళ్ళు మున్సిపల్ చూసినట్టు అవుతారు. చూసినారు వాళ్ళు. ఎత్తేసామన్నారు, రాలేదు. లోపల ఉంది ఆడ కాలువలో. కాలువలు అన్నీ పడిపోయినాయి.